రామ్ నారాయణ్ రామ్. భూమిపై అనేక మతాలు ఉన్నాయి. అందుకే ప్రజలు ఏ మతాన్ని అనుసరించాలో అర్థం చేసుకోలేరు. భూమిపై నివసిస్తున్న 800 కోట్ల మంది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఇంతటి ఎక్కువ మతాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరు చెప్పారు వీరే హిందువుల దేవుళ్ళు, వీరే ముస్లిముల దేవుళ్ళు అని? భూమిపై చదువుకున్నవారు కూడా మతం విషయంలో తెలివిగా ఉండటం లేదు. వారు తెలివిగా మారాలని కూడా అనుకోవడం లేదు. వారు నిజంగా తెలివిగా మారితే అసలైన మతం ఏంటో తెలిసి వస్తుంది. మనిషి ఎప్పుడైనా ఎవరి మాటకైనా తేలికగా మోసపోతాడు. ఉదాహరణకు, ఎన్నికల సమయంలో ఒక రాజకీయ పార్టీ కొత్త ప్రణాళికల పేరుతో ఆకర్షణీయంగా లాలచం ఇస్తే మనిషి ఆలోచించకుండా తన విలువైన ఓటు వేస్తాడు. కానీ ఓటు వేయడానికి ముందు ఆ పార్టీ నిజంగా ప్రజల ఆశయాలను నెరవేర్చగలదా అని ఆలోచించాలి. ప్రతి మనిషి శరీరం 5 మూలతత్వాల మేళవింపుతో తయారైంది. ఆకాశం, నీరు, గాలి, అగ్ని, భూమి. ఈ 5 తత్వాలతో భూమిపై జన్మించిన మనిషి అదే తత్వాలతో తన జీవితం కొనసాగిస్తున్నాడు. భూమిపై విద్య, మతం, రాజ్యాంగం వంటి ప్రతి ఒక్కటి మానవులు సృష్టించినవే. కుల వ్యవస్థ అంటే ఏమిటి? భూమిపై ప్రతి ఒక్కరూ మనుషులుగా జన్మిస్తారు. అందరి రక్తం రంగు ఎరుపే అయినా కూడా మనుషులు పరస్పరం లోకాభిప్రాయాలతో తేడాలు చూపుతారు. కులం పేరుతో ప్రజలను మోసం చేస్తారు. మతం పేరుతో వారిని విభజిస్తారు. ప్రజలు విఘ్నతతో ఉండాలి. వారు మంచిదేమిటి, చెడ్డదేమిటి అన్న విషయాన్ని తెలుసుకునే గుణాన్ని కలిగి ఉండాలి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పటి నుండి భారతదేశ అభివృద్ధి వేగంగా ముందుకెళ్తోంది. ఈ భూమిపై మానవులు సృష్టించిన రాజ్యాంగం మాత్రమే కాకుండా ప్రకృతికి అనుగుణంగా ఉన్న రాజ్యాంగం కూడా ఉండాలి.